సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగానైతే సత్తా చాటం జరిగిందో బీసీలు ఈసారి కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా 51% వరకు కూడా స్థానాలు గెలుపుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే బీసీలకు సంబంధించి అటు రిజర్వేషన్లు కాకుండా జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు మేయర్ కావచ్చు, అలాగే చైర్మన్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కూడా బీసీ నేతలు అలాగే పొలిటికల్ ఫ్రంట్కి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. అదే విషయాన్ని మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు ఇవ్వాలంటున్నారు. ప్రధాన పార్టీలకు ఏమి హెచ్చరిక చేయబోతున్నారు? మాకు మొదట కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తానని అధికారికంగా ఇవ్వకుండా మోసం చేసింది. 31% కుదించింది. కానీ పార్టీ పరంగా 53% ఇచ్చింది. కానీ మేము గెలిచింది 57% బీసీలు గెలిచిరు, ఇంకా పైచిలకు. అటువంటి అప్పుడు మేము అనేది ఏంటంటే చైర్మన్లలో కొడంగల్లో ఏ విధంగా అయితే ఇస్తున్నావో తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా బీసీలకు చైర్మన్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఒకటి ఓసీకి ఇచ్చి 2 బీసీలకు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో మేము 57% గెలిచినాం కాబట్టి దానిపైననే గెలిచినాం. ఇంకా ఆ విధంగానే మీరు చైర్మన్లలో మా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి. మేము ఎస్సీ ఎస్టీలను కలుపుకుంటే మేమే 85% అవుతున్నాము. మరి కార్పొరేషన్లలో కూడా మేయర్లుగా ఏ పద్ధతి దామాషా ఉందో అదే పద్ధతిలో ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీని. మరి బీజేపీ పార్టీ ఆయన ఎప్పుడు బండి సంజయ్ గారు బీసీ బీసీ అని అంటాడు కదా, ఆయన కరీంనగర్లో కూడా, ఎందుకంటే బీజేపీ అంటేనే బీసీలను ఆదరించే పార్టీ కాదు, కానీ ఆయన వల్లనో ఎక్కడనో కరీంనగర్లో గెలిచింది కాబట్టి నువ్వు వెంటనే బీసీ మేయర్ను డిక్లేర్ చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు నీకు జరగబోయే రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు అయినా జడ్పీటీసీలు అయినా బీజేపీ పార్టీని నమ్ముతారు. కొంచెం నువ్వు ఆచరించకుండా నువ్వు మొత్తం మీరు 3 పార్టీలలో ఒకటై బీసీలను అనగదొక్కుతామంటే నువ్వు కులగణనల 56% 3గా నిర్ధారణ చేసినావు. నువ్వు ఎంతున్నామో అంత సీట్లు ఇవ్వాలి. కానీ మీరు 3 పార్టీలలో కూడబలుకొని అగ్రవర్ణాలలో మీరు 31% ఇస్తాము, అనధికారికంగా 53% ఇస్తాము. ఎందుకు అనధికారంగా ఇస్తావు? మేము భారత రాజ్యాంగంలో లేమా? బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో మాకు సమాన హక్కు లేదా? ఉన్నది. కాబట్టి మేము ఎంత పర్సంటేజ్ ఉన్నామో ఆ సీట్లు మాకు ఇవ్వాలి. అనధికారికంగా ఇచ్చినా కూడా ఇప్పుడు రిజర్వేషన్ లేకున్నా కూడా మేము జనరల్ సీట్లలో గెలుస్తామని పిలిపించినాము, గెలిచి చూపెట్టినాము. గ్రామ పంచాయతీలో కూడా మీరు 17%కే పరిమితం చేస్తే మేము 52% గెలిచినాము. ఇప్పుడు 31% ఇస్తే 57% పైననే గెలిచినాము. అట్లా మా సత్తా బీసీల సత్తా ఏందో చూపిస్తున్నాం. కాబట్టి మేము చైర్మన్లైనా మేయర్లైనా మేము మెజార్టీ ఏమున్నామో ఆ దామాషా ప్రకారమే మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లా ఇస్తేనే ఈ 3 పార్టీలను నమ్ముతాం. బీఆర్ఎస్ పార్టీ టోటల్గా రాంగ్ చేస్తుంది. హైకోర్టులో కేసేసి సుప్రీంకోర్టులో కేసేసిన మనిషికి మీరు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో వార్డు మెంబర్గా నిలబెట్టడం ఎంత దురదృష్టకరం అండి. ఇంకోటి, లోకమంతా బీసీ 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 అని నడుస్తుంటే, బీసీ వాదం నడుస్తుంటే నువ్వు బీసీలను గౌరవించకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు, ఇంకా నువ్వు బీసీలను ఎక్కడ ఆదరిస్తున్నావు? బీసీలను ఆదరించినాడే నీ పార్టీ మనుగడ నిలబడుతుంది. ఏదో నువ్వు తెలంగాణ నినాదం ఎత్తుకున్నావు కాబట్టి నీకు ఈ అధికారం 10 ఏళ్ళు దక్కింది. 10 ఏళ్ళు దక్కినప్పుడు నువ్వు మొత్తము రెడ్ల సంకన అది చేసినావు, రెడ్లతోనే నువ్వు నడిపినావు ప్రభుత్వము. మేమున్న ఇంతమంది బీసీలం ఉన్నాము, నువ్వు కులగణన చేసి కూడా బయట పెట్టలే, నువ్వు కులగణన కూడా పాల్గొనలే. నిన్ను బీసీ సోదరులు ఎస్సీ సోదరులు ఎస్టీలు ఎట్లా నమ్ముతారు? ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తాయని తెలంగాణ రాకముందు చెప్పినావు. వచ్చినాక రాజయ్య గారిని డిప్యూటీ సీఎం ఉంటే బర్తురప్ చేసిన చరిత్రను ఆ విధంగా చేసినోడిని నిన్ను తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్ముతారండి? ఇంకోటి, 10 లక్షల కోట్లు దాచుకొని కొట్లాడుకుంటా రోడ్ల మీద పడుతుండ్రు. ఆమె నీ సోదరి కన్న తండ్రినే తిడుతుంది. తిట్టినప్పుడు తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాలు
మీ మీద ఎట్లా నమ్మకం ఏర్పాటు చేసుకుంటారు? అది మీరు ఆలోచించాలి. ఆలోచించినప్పుడే ముందు ముందు మీ పార్టీకి మనుగడ దొరుకుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇది తెలంగాణ గడ్డ అంటేనే ఉద్యమాల కిల్ల. అందుకే ఈ నిరంతరం ఇక్కడ ఉద్యమాలు వస్తూనే ఉంటాయి. కావాల్సినోని తెస్తూనే ఉంటారు. అధికారం, రాజ్యాధికారము బీసీలు ఏ విధంగా అయితే సంపాదించాలనో బడుగు బలహీన వర్గాలకు వెన్నతోని పెట్టిన విద్య. ఎందుకంటే 375 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయ్ పాపన్న రాజ్యం ఏలిండు. గోల్కొండ కిలో మీద రాజ్యాధికారం జెండా ఎగిరేసిండు. కాబట్టి అది మీరు అగ్రవర్ణాల 3 పార్టీలు కూడా గ్రహించాలి. ఇందులో ఎవరు మామూలు వాళ్ళు లేరు. మేము ఎక్కడ ఎవరితోని ఏ దాని గురించి ఆశించటోళ్ళము, పదవుల గురించి ఆశించటోళ్ళం కాదు. మా పోరాటమే మాది దీక్ష. అటువంటి పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను ఐకమత్యం చేసి మేము ఏ విధంగా చేస్తున్నాము గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో, రేపు జరగబోయే ఈ హైదరాబాద్ జంట నగరాలలో 3 కార్పొరేషన్లల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలలో కూడా బీసీల జెండా ఎగిరేస్తాము. రాబోయే 3 సంవత్సరాల తర్వాత బీసీల రాజ్యం తెస్తాము. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మేము కోరుకుంటున్నాము, తెలియజేస్తున్నాము. బీసీలకు సంబంధించిన అభ్యర్థులను నిలిపినప్పుడు వేరే పార్టీలు అగ్రవర్ణాలకు సంబంధించిన అభ్యర్థులను నిలిపి అతను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు కార్పొరేషన్లలో కావచ్చు, మేయర్ కావచ్చు, చైర్మన్లను సాధించుకోవడం కోసం ఏ విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తారు? ఇప్పుడు 3 రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వడంలోనే వివక్ష చూపించినాయి. ఎందుకంటే 31-32% బీసీలని అఫిషియల్గానే రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పట్టణాలలో ఏంటంటే బీసీ జనాభా ఎక్కువ, 70-75% ఉంటారు. ఎస్సీలు, ఎస్టీలు తక్కువ ఉంటారు. ఇక అగ్రకులాల సంగతి మనకు తెలిసిందే, అక్కడ ఇక్కడ 6 ఇళ్ళు 7 ఇళ్ళు ఉంటాయి. కానీ ఈరోజు ఏమవుతుందంటే పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత ఇంత ప్రతిష్టాత్మక త్రిబుల్-ఆర్ ఉంది కదా, త్రిబుల్-ఆర్ అని చెప్పి త్రిబుల్-ఆర్ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, అటు ఇటు ఉన్న మున్సిపాలిటీలు చైర్మన్లు గెలిచిన తర్వాత వాళ్ళని కోట్ల రూపాయలు పెట్టి కొనేటువంటి కుట్ర చేస్తా ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇప్పటికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బేరసారాలు జరుపుతా ఉన్నారు. ఎన్ని కోట్లు ఇస్తావు ఈ చైర్మన్ ఇవ్వాలంటే, మేయర్ ఇవ్వాలంటే ఎన్ని కోట్లు ఇస్తావు అని చెప్పి బేరసారాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ యువతలో జరిగినటువంటి జరగలేదు కాబట్టి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. త్రిబుల్-ఆర్కు యువతల సైడ్ జరిగినటువంటి, ఎందుకంటే భూముల రేట్లు పెరిగిన తర్వాత విపరీతంగా ఈ చర్చ జరుపుకోవడం కోసము ఈ కోట్ల రూపాయలు పెట్టి ఈ కార్పొరేషన్ చైర్మన్లని, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్లని, కార్పొరేషన్ మేయర్ చైర్మన్లని, మేయర్ పదవుల్ని ఈ కొనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడే బేరసారాలు అగ్రకులాలతో బేరసారాలు పెడతా ఉన్నారు. ఈరోజు రెడ్లు, ఎలమలు పెద్ద ఎత్తున అన్ని కోట్లు అని చెప్పేసి ఇస్తా ఉన్నారు. ఎందుకంటే మెజార్టీ గెలిచినటువంటి మున్సిపల్ కౌన్సిల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆడ గెలిచిన తర్వాత వీళ్ళందరినీ పక్కగా పెట్టి, మెజార్టీ ఉన్న వాళ్ళని పక్కగా పెట్టి మీరు ఏం చేస్తూ ఉన్నారు, డబ్బున్నోడికి అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రాజకీయ పార్టీలు హెచ్చరిక చేస్తున్నారు. గెలిచిన మేము 73-75% ఉన్నటువంటి బీసీలు ఆ సత్తా చూపించి 56 దగ్గర 60% గెలిస్తే మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఈ అగ్రకులాలకు అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కబద్దార్ అని చెప్పేసి ఆ రాజకీయ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే సముచితంగా అక్కడ మెజార్టీ ఉన్నటువంటి ప్రజల్ని పరిపాలించేటువంటి న్యాయమైన హక్కు మాకు బీసీలకే ఉంది. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీని కలుపుకొని పోతాం. ఈ అగ్రకులాలని, ఎందుకంటే ఎమ్మెల్యేలు మీరే ఉంటారు, ఎంపీలు మీరే ఉంటారు, రాజ్యసభ సభ్యులు మీరే ఉంటారు, ముఖ్యమంత్రి మీరే ఉంటారు, మళ్ళీ మున్సిపల్ చైర్మన్లను కూడా మీరే ఉంటే ఇది కాదని చెప్పేసి అందుకే ఆ రాజకీయ పార్టీ ఆఫీసులు కూడా ముట్టడిస్తాం. ఇది కనుక మాకు న్యాయం చేయకపోతే చెప్తా ఉన్నా. ఈరోజు బషీర్బాగ్లో ప్రెస్ మీట్లో పెట్టి చెప్పడం జరిగింది. 70 మున్సిపల్ చైర్మన్లు, 4 మేయర్ పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ఆయా రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తాం. బీసీలు ఓటుగా చైతన్యమైన ఖచ్చితంగా బీసీల రాజ్యం వస్తుంది. ఇప్పుడున్నటువంటి 116 ఏవైతే చైర్మన్ ఉన్నాయో దాంట్లో 56% ఇచ్చి తీరాల్సిందే. కాంగ్రెస్ పార్టీ 80 నుంచి 90 వరకు గెలిచింది. దాంట్లో మీరు 50% ఇవ్వండి, అన్ని ఇస్తే 70% దాకా వస్తుంది. ఇది బీజేపీ పార్టీ కూడా వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. రాష్ట్రానికి బీసీని అధ్యక్షం చేస్తాను ఒక రామచంద్రరావుని చేశారు. పక్క బీసీ వ్యతిరేకంగా వ్యవహారం నడుస్తూ ఉంది. మీరు ఇప్పటికైనా కూడా మేయర్ సీట్ని బండి సంజయ్ కంపల్సరీ మన బీసీకి ఇచ్చి మన బీసీల యొక్క గౌరవం నిలబెట్టు, బీజేపీ పార్టీ యొక్క గౌరవం కూడా నిలబెట్టు. అదేవిధంగా ఈటల రాజేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్లమెంట్లో బీసీ బిల్లు ఏమైంది, కాంగ్రెస్ పార్టీ 2 బిల్లులు చేసి పంపించింది. ఆ బిల్లు ఏమైందంటే రాష్ట్రపతి పరిశీలనలో ఉందని చెప్పింది. అదేవిధంగా అందరు ఎంపీలు కూడా ఆ బిల్లు గురించి మాట్లాడాలి, లేవనెత్తాలి. ఖచ్చితంగా రాబోయే పార్లమెంట్ సెషన్లో దాని మీద చర్చ జరగాలని కోరుకుంటూ, ఖచ్చితంగా చైర్మన్లలో, మేయర్లలో
56% ఇచ్చి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలని తెలియజేస్తాం. వాళ్ళ పార్లమెంట్ జరగబోతా ఉంది కాబట్టి పార్లమెంటులో చట్టం కల్పించే అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పటికే పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ గారు పార్లమెంట్లో చర్చించాడు కాబట్టి ఆ పరిశీలన ఉందన్న మీరు తక్షణమే రాష్ట్రపతి ఆమోదం చేసి చట్టబలం కల్పించే బాధ్యత మీదు అట్లా ఉంది. అది నిరూపించుకున్నప్పుడే మీకు నమ్ముతారు, లేకపోతే బీసీ వ్యతిరేకులుగా ఇవాళ బీజేపీ కూడా చూసే పరిస్థితి ఉంది. ఇవాళ జనరల్ స్థానాల్లో బీసీలు ఎవరైతే ఉందో అధికారం కోసమే, రాజకీయ అధికారం దక్కినప్పుడు మాత్రమే మాకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కాబట్టి మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్లో కూడా చట్టబద్ధ కల్పించేంత వరకు రేపు పార్లమెంట్లో కూడా మేము పోరాటం చేస్తాం. చట్టం కల్పించేంత వరకు. రెండోది రేపు అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది 26వ తారీఖు నుంచి. ఇవాళ విద్యా ఉద్యోగ రంగంలో కూడా మా వాటా మాకు ఇస్తామని చెప్పి 2వ బిల్లు పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, దాని బిల్లు గురించి కూడా మేము పోరాటం చేస్తాం. 40,000 కోట్లు ప్రతి సంవత్సరం 20,000 కోట్లతో సప్లాన్ ఇస్తామన్న మీరు అది ఎక్కడ ఉందో మర్చిపోయారు. కాబట్టి మా బడ్జెట్లో రేపు 25 సంవత్సరానికి మా వాటా కోసం కూడా మీరు ఇచ్చేయాల్సిందే. ఇవ్వకపోతే కూడా మీ తగిన బుద్ధి బీసీలు చెప్తారని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. జగ్గారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీస్ ఆఫీసర్ అంటే బీసీ పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని తిట్టడం జరిగింది. దీనిపైన కూడా అందరు ఖండించారు. మీరేమంటారు బీసీ సంఘాలు? నమస్తే, ఎస్ దుర్గేగౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. వాస్తవంగా పదవి వీళ్ళ లోపల ఏంటంటే అహంభావాన్ని పెంచేస్తూ ఉంది. కనీసము మాట్లాడేటువంటి దృక్పథం అధికారంలో ఉన్నామని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. వాళ్ళు విధి నిర్వహణలో భాగంగా చేస్తారో తప్పితే ఎవరి మీద వ్యక్తిగత కోపాలతోటో వివక్షతోటి చేయరు కాబట్టి దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 80 స్థానాల్లో మీరు మున్సిపల్ చైర్మన్లో మీరు చైర్మన్ పెట్టబోతున్నారు కాబట్టి అందులో 60 స్థానాలు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్కు 13 వచ్చినాయి కాబట్టి ఆ 13లో 10 స్థానాలు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి మరోసారి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 7 కార్పొరేషన్ లోపల ఆల్రెడీ 5 కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది, అదేవిధంగా బీజేపీ 1 చేసుకుంది. కాబట్టి ఈరోజు ఆ 7లో 5 లోపల 4 స్థానాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అదేవిధంగా బీజేపీ ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుంది, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తామని చెప్పి మాటలు చెప్పడం కాదు బండి సంజయ్ గారు. నిజంగా మరి రామచంద్రరావు గారికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీ అయితే బండి సంజయ్ గారు మీ యొక్క కరీంనగర్లో మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మేయర్ అభ్యర్థి స్థానాన్ని ఖచ్చితంగా బీసీలకు ఇచ్చి బీసీల పట్ల మీ చిత్తశుద్ధిని కాపాడుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ పార్టీకి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా మేము చెప్తా ఉన్నాం, ఏదో గెలుపు గుర్రాల పేరుతోటి ఒక పక్క ఎన్నికలు జరుగుతూ ఉంటే క్యాంపులకు తరలిచ్చారు అభ్యర్థులందరినీ. వాళ్ళు నిజంగా నిరాశతోటి ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళా నిరుత్సాహంతో తిరిగి రావడం జరిగింది. ఈ రోజు గోవా లోపల, లేకపోతే అయోధ్య లోపల, లేకపోతే శ్రీశైలంలో ఎక్కడెక్కడో మీరు తరలించారు. మీరు తరలించారు కానీ గెలుపు గుర్రాల పేరుతోటి ఆధిపత్య దోపిడీ వర్గాలకు మీరు డబ్బులు తీసుకొని మేయర్గా వాళ్ళకు స్థానాలు కేటాయించిన, కార్పొరేషన్ చైర్మన్ కేటాయించిన, రాబోయే రోజుల్లో ఏదైతే బీసీల యొక్క ఆగ్రహానికి మీ రాజకీయ పార్టీలు బలిగాక తప్పదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ను పార్లమెంట్లో బీజేపీ అడ్డుకుంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ అడ్డుకోవడానికి ఎవరు లేరు. బీజేపీ అడ్డుకోదు, బీఆర్ఎస్ అడ్డుకోదు, కమ్యూనిస్టులు అడ్డుకోదు, వచ్చినటువంటి కవితమ్మ అడ్డుకోదు, ఎవరు అడ్డుకోరు. మీ చేతిలో ఉంది, ఎవరు అడ్డుకోరు. కాబట్టి మీరు అడ్డుకోనటువంటి దాని మీద చిత్తశుద్ధి చూపించేసి సరైనటువంటి న్యాయం బీసీలకు చేయకపోతే, ఎందుకంటే గతంలో మంత్రివర్గంలో చేయలేదు, బీసీ బడ్జెట్లో చేయలేదు, ఎమ్మెల్సీలలో చేయలేదు, కార్పొరేషన్ చైర్మన్ చేయలేదు, నామినేటెడ్ పదవులను కూడా ఇక్కడ కూడా చేయలేదు. కాబట్టి ఈ అవకాశం మీకు ఇస్తా ఉన్నాం, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తాం. మనకు ఇప్పటి వరకు భారత రాజ్యాంగ ఫలాలు బీసీలకు అందలేదు. దళితులకు, ఎస్టీలకు వాళ్లకు న్యాయబద్ధంగా రిజర్వేషన్లు దక్కినాయి. మరి ఉన్నత వర్గాలు మనకు అనేక సామాజిక ఉన్నత వర్గాలకు వాళ్ళకు సంపదతోటి, మానవ వనరులతోటి, డబ్బుతోటి ఈ దేశాన్ని వాళ్ళు ఇప్పటి వరకు పరిపాలించి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినారు. కానీ స్వాతంత్రం వచ్చినాక ఈ దేశంలో ఎక్కువ నష్టపోయిందంటే బీసీ కులవృత్తులకు సంబంధించిన వాళ్ళే. ఈ కులవృత్తులు మరి నమ్ముకున్న కులవృత్తులు కోల్పోయినప్పుడు ఒక వృత్తిదారుడు, ఒక గీత కార్మికుడు తన తరంలో వృత్తి కోల్పోతే వచ్చే తరానికి ఆ వృత్తి లేదు. అదే సందర్భంగా ఉపాధి కూడా లేదు. తర్వాత రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు కూడా ఈ వచ్చే తరానికి రాకపోవడంతో పెద్ద ఎత్తున బీసీలు నష్టపోయారు. కాబట్టి
బీసీలకు న్యాయం జరగాలంటే మరి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కావాలి, సంపదలో మరి మా వాట ఎంతో మాకు దక్కాలి, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రాజకీయ రిజర్వేషన్లు కూడా బీసీలకు అందినప్పుడే చట్టసభల్లో వీళ్ళు చట్టాలు చేసే స్థాయిలో బీసీలు ఉంటారు కాబట్టి అప్పుడే వీళ్ళకు న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంటుంది. మరి ఇప్పుడిప్పుడే బీసీలు కొంత చైతన్యం కాబడుతుంది. మరి 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇస్తామని చెప్పి మాట తప్పిన తర్వాత మరి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత మరి సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు చైతన్యయుతంగా 52% వరకు గెలవడం జరిగింది. మన జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులు కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఈ చైర్మన్లలో కూడా మరి బీసీలకు సంబంధించిన వాటా మరి వాళ్ళ వాటా 56% కాబట్టి 56% మరి చైర్మన్లు కావాలని, మేయర్లు కూడా వారి వాటా ఎంత ఉందో అంత కావాలని మరి ఈరోజు ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్గా ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొత్తంగా మేమెంతో మాకంత అనే వాటాతోటి రిజర్వేషన్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే విద్యా రాజకీయంగా కూడా తమకు వాటాను ఇవ్వాలని, ఎందుకంటే 56% బీసీలు ఉన్న ఈ దేశంలో తమకు కావాల్సినంత రిజర్వేషన్ రావట్లేదని, అలాగే నిన్న గెలిచిన ఏదైతే 116 మున్సిపాలిటీలు ఉన్నాయో అలాగే 7 కార్పొరేషన్లు ఉన్నాయో అందులో తమకు సంబంధించి కూడా తమ వాటా గెలిచిన ఎంతవరకు గెలవడం జరిగిందో ఆ వాటా ప్రకారం తమ కూడా ఇప్పించాలని కూడా చెప్తున్న నేపథ్యం. సో దీనికోసం ఎంతవరకైనా వెళ్ళడం జరుగుతుందని, అలాగే అవసరమైతే కూడా మరి ఇంగ్లాండ్ కావచ్చు సెక్రటేరియట్ ముట్టడి కూడా చేపడదామని కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చెప్పడం జరుగుతుంది. వీడియో ప్రభాకర్ తో హైదరాబాద్ నుంచి.